ఇరాన్ పూర్తిగా లొంగిపోయింది అంటున్నాడు ట్రంప్. నమ్మచ్చా? నమ్మలేము. ఎందుకంటే ఇరాన్ వెంటనే దాన్ని తోసిపుచ్చింది. సరే, తాత్కాలికంగా అయితే యుద్ధ విరామం జరిగింది, బ్రీతింగ్ పీరియడ్ అనాలి ఇది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ట్రంప్ చెప్పేటటువంటి 3 పాయింట్లు. ఒకటి, యురేనియం మాకు అప్పచెప్పేస్తానంది, అణ్వస్త్రాలు తయారు చేయనంది. అట్లాగే ఇరాన్కి సంబంధించినటువంటి ఈ హార్ముజ్ జలసంధి దిగ్బంధాన్ని వదిలేస్తానంది, దాని జోలికి పోనంది, డబ్బులు వసూలు చేసుకోవడం ఎట్టండి చేయనంది. నెంబర్ 2 అది. నెంబర్ 3 వచ్చేటప్పటికి మొన్న తమకి సంబంధించినటువంటి నిధులు అమెరికా ఫ్రీ ఇచ్చేసింది కదా. అప్పట్లో అమెరికన్ సైనికుల్ని కిడ్నాప్ చేసి 450 రోజులు అట్టు పెట్టినప్పుడు అలా 5 లక్షల కోట్ల రూపాయలు ఇరాన్ డబ్బులు అమెరికా అప్పుడు సీజ్ చేసింది. అప్పుడు 5 లక్షల కోట్లు అంటే ఇవాళ రోజుల లెక్కను చూసుకుంటే దగ్గరగా 25-30 లక్షల కోట్లు అవుతుంది. అదేమి ఇవ్వబోనని తాము చెప్పినా అంగీకరించింది అంటున్నాడు ట్రంప్. అంటే ఇరాన్ అన్ని విధాలుగా దిగొచ్చింది అని చెప్తున్నాడు. ఇది ఇరాన్ తోసిపుచ్చుతున్నా, ఇరాన్ యుద్ధం చేయట్లేదంటేనే వెనక్కి తగ్గింది అని అర్థం.